గోపీనాథ్ అన్న గారు చేసిన అభివృద్ధి పనులకు ప్రజలు మళ్ళా బ్రహ్మనాథం పడతారు. ఆయనకు ఒక ఇల్లు కట్టుకొని దీపం చక్కదిద్దుకోవాలంటే ఒక 2 సంవత్సరం టైం పడుతుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన దళిద్రం మొత్తం ఒకేసారి ఇవ్వాలంటే కాని పని. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఏంటంటే ఆయన కూడా సమర్థుడే. ఎందుకు అంటే గోపీనాథ్ అన్న గారికి 46.9 మెజారిటీ వచ్చింది ఆయనకు పర్సెంటేజ్ ఓటింగ్. అది తులం బంగారం రెడీ అవుతుంది. అది బంగారం రేట్ ఎక్కువ ఉంది కదా, రెడీ చేస్తున్నారు. అది నమస్తే అన్న. ఇస్మాయిల్ అన్న. మామూలు బిజినెస్. ఇదే ఏరియాలో ఉంటాం. 35. చెప్పండి మరి జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది? జూబ్లీస్ లా బై ఎలక్షన్ అంటే ఒక ఇది కాన్స్టిట్యున్సీలోనే ఒక ఆసియాలోనే పెద్ద కాన్స్టిట్యున్సీ ఇది జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ అంటే. అప్పట్లో గోపీనాథ్ అన్న గారు చేసిన అభివృద్ధి పనులకు ప్రజలు మళ్ళా బ్రహ్మనాథం పడతారు. ఆయనకు అభివృద్ధి 3 పర్యాయాలు ఎమ్మెల్యే అయ్యాడు. ఫస్ట్ టైం ఆయన టీడీపీలోకి వెళ్ళి టికెట్ చేసుకుంటూ బంపర్ మెజారిటీతో గెలిచిండు. ఆ తర్వాత కొన్ని అనేక కారణాల వల్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. సిటీలో ఉన్న 22 మంది తను ప్రజలకు ఇచ్చిన మాట కొరకు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ఏదైతే 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో టీడీపీ వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ప్రజలకు ఇచ్చిన మాట కొరకు వాళ్ళు టీఆర్ఎస్ కండువా వేసుకోవడం జరిగింది. జరిగిందా మరి? టీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉంది, ఆయన అధికార పార్టీలో ఉండే, మళ్ళీ ఇక్కడ అభివృద్ధి జరిగిందంటే చెప్పుకోవచ్చా జరిగిందని? నా ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకొని దీపం చక్కదిద్దుకోవాలంటే ఒక 2 సంవత్సరం టైం పడుతుంది. ఒక కాంట్రాక్టర్ మంచిగా ఉంటే, బిల్డర్ మంచిగా ఉంటే ధనాదాన్ని కట్టేస్తాడు, మన తాళాలు మన చేతిలో పెట్టి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఎప్పుడో 60 సంవత్సరాల దరిద్రపు దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ చేసిన దళిద్రం మొత్తం ఒకేసారి ఇవ్వాలంటే కాని పని. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ప్రైవేట్ ప్రాంతీయ పార్టీ, ఓన్ డిసిషన్ ఓన్ మైండ్. వాళ్ళ యొక్క ఫోకస్ తోని ముందుకు పోతారు. వాళ్ళకి ఎవరితో ఏం సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఢిల్లీలో సెంటర్ లో చెప్పాలి, స్టేట్ లో చేయాలి. ఇది అనేది కొంచెం టైం పడుతుంది. వాళ్ళకి ఏమున్నా సరే పైకి వెళ్ళి రావాలి. బ్యాగులు గాని ముడుపులు గాని వాళ్ళ కుటుంబాలకు, గాంధీ కుటుంబాలకు పోయినాకనే వాళ్ళకి ఏదైనా పని చేసుకొని ఉంటది. 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఎట్లా అనిపిస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఏమైనా అనిపిస్తుందా? కొంచెం ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఏంటంటే ఆయన కూడా సమర్థుడే. ఎందుకు అంటే ఇప్పుడు 10 ఏళ్ళు వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ దుబారా ఖర్చు అనేది ఎక్కువ అయింది. అది ఎక్కువ అయినా సరే అప్పట్లో ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ లో గానీ, ఆర్డీఓ ఆఫీస్ లో గానీ, ఎంఆర్ఓ ఆఫీస్ లో గానీ ఇది అనేది పెంచుకుంటూ పోయింది అనమాట. ఇప్పుడు ఉన్న గడిచిన 23 నెలల్లో కొంచెం అనేది ఇవి గవర్నమెంట్ చేసిన అప్పు ఎక్కువ అవుతుంది. అంతా ఒకే దగ్గర ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక ఫోకస్ తోనే పనిచేస్తుండు. అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలోనే 16,000 కోట్లు బడ్జెట్ మిగిలిసి పోయింది ఆయన. ఇప్పుడు ఒక ఆఫీస్ బాయ్ కి మనం 1000 రూపాయలు ఇస్తేనే చాయ్ తీసుకురారా బాబు, బిర్యానీ తీసుకురా అంటేనే కొన్ని పైసలు అయితే కొన్ని పైసలు జేబులో పెట్టుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే. వాళ్ళు పనులు చేసిర్రు, కాంట్రాక్టర్లకు ఇచ్చారు, వాళ్ళు తిన్నారు. తినకుండా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కువ సీట్లు బీఆర్ఎస్. మరి ఎలా ఉండబోతుంది ఈసారి ఉప ఎన్నికల్లో? మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్, గోపీనాథ్ అన్న గారు తలబడ్డారు ఇద్దరు. గోపీనాథ్ అన్న గారికి 46.9 మెజారిటీ వచ్చింది ఆయనకు పర్సెంటేజ్ ఓటింగ్. అజారుద్దీన్ కి 35.6 వచ్చింది. ఆ లెక్కలో మీరే అర్థం చేసుకోవాలి. మాకన్నా ఇన్ఫర్మేషన్ మీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళకి ఉంటది. అంటే ఈ ఏరియాలో, ఈ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు కూడా కీలకం. మరి మైనారిటీ ఓట్లు ప్రతిపక్ష పార్టీ మైనారిటీ ఓట్లు వచ్చేసి 137,000 ఓట్లు ఉన్నాయన్న. ఇప్పుడు మైనారిటీలకు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మా మాగంటి గోపీనాథ్ అన్న గారు వాళ్ళు ఒక షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉండే బీఆర్ఎస్ పార్టీలో. అది ఎంతో మంది అది తులం బంగారం రెడీ అవుతుంది. అది బంగారం రేట్ ఎక్కువ ఉంది కదా, రెడీ చేస్తున్నారు. అది ఇంకా కాలేదు. అది రేవంత్ రెడ్డి గారికి రేటు అనేది డీల్ అవ్వలేదు. వస్తుంది, గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కదా, ఇస్తారు. ఇంటింటికి తులం బంగారం అనేది ఇస్తామన్నారు. బాకీ ఉన్న వాళ్ళు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2-3 నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి అభ్యర్థిగా. మరి ఎలా ఉండబోతుంది? ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారి భార్య పేరు ఖరారైంది బీఆర్ఎస్ నుంచి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఏ విధంగా ఉండబోతుంది పోటీ?
ఇటు బీజేపీ వచ్చినా, జనసేన వచ్చినా, టీడీపీ వచ్చినా, కాంగ్రెస్ పార్టీ వచ్చినా గెలిచేది మాత్రం మాగంటి సునీతమ్మ గారు. 16,000 నుంచి 18,000 నుంచి 18,000 మెజారిటీతో గెలుస్తారు వాళ్ళు.